గుర్తించమని హెచ్చరించారు. అవసరమైతే రేవంత్ రెడ్డి కాన్వాయ్ని అడ్డుకుంటామని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు రండి, కాకపోతే క్షమాపణ చెప్పి రండి. హిందూ సమాజానికి, నర్సంపేట ప్రజానీకానికి మీరు వచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారంటే మిమ్మల్ని అడ్డుకునేంత ఇది కాదు. కాకపోతే మీరు క్షమాపణ చెప్పిరండి సమాజానికి. మీరు క్షమాపణ చెప్పి రాకుంటే మీ పర్యటనను భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం అడ్డుకుంటుంది. పెందుర్తి నియోజకవర్గంలో జీవీఎంసీ 96వ వార్డులో స్థానిక కార్పొరేటర్ నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి 3,53,00,000 రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. జీవీఎంసీ 96వ వార్డులో 1,55,00,000 రూపాయలతో నిర్మిస్తున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపన మరియు బృందావన్ గార్డెన్స్లో 1 ఎకరా 60 సెంట్ల 1,98,00,000 రూపాయలతో నిర్మిస్తున్న స్పోర్ట్స్ థీమ్ పార్క్ శంకుస్థాపన చేశారు. వీటితో పాటు జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దిలీప్, డిహి ప్రవీణ్, ఈ గొల్లవిల్లి శివ, స్థానిక వార్డు అధ్యక్షులు డిబిఎల్ సంతోష్ పాల్గొన్నారు. కంఫర్టబుల్గా వాళ్ళు యోగా చేసుకోవటానికి కానీ, వాకింగ్ చేసుకోవటానికి కానీ, యువత క్రీడల్లో ప్రాక్టీస్ చేసుకోవటానికి కానీ క్రీడా మైదానం మాకు సంబంధించి పెందుర్తికి సంబంధించి 175 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తెచ్చాము అంటే మా మేయర్ గారు కానీ, నేను కానీ, మా స్థానిక కార్పొరేటర్ కానీ అందరి కృషితో బ్రహ్మాండంగా నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పౌర సేవలపై కీలక సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందిస్తున్న సేవల స్థాయి, వాటిపై ప్రజల్లో ఏర్పడుతున్న అభిప్రాయాలను అధికారులు వివరిస్తూ వివరాలు సమర్పించారు. సేవల నాణ్యత, వేగం, పారదర్శకత వంటి అంశాలను విభాగాల వారీగా మంత్రి మండలి ముందు సీఎం పరిశీలించారు. ప్రతి పౌరుడు ప్రభుత్వ సేవలను సులభంగా పొందాలన్న లక్ష్యంతో డిజిటల్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. దివ్యాంగుల దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడం కాంగ్రెస్ పాలనలోని నిర్లక్ష్యానికి నిరసనమని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, అధికారుల వరకు ఎవరికీ దీనిపై సోయి లేకపోవడం బాధాకరమైన విషయమన్నారు. తెలంగాణ ఏర్పాటుకి ముందు దివ్యాంగుల పెన్షన్ కేవలం 500 మాత్రమే ఉండేదని, కేసీఆర్ ప్రభుత్వం వారి సమస్యలను అర్థం చేసుకుని దాన్ని 4,000కు పెంచిందని సబిత పేర్కొన్నారు. నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. మిమ్మల్ని అందరినీ పిలిచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం వచ్చిందంటే చాలు వాసుదేవరెడ్డి గారు పరిగెత్తేవాడు, అక్కడ ఇక్కడ పరిగెత్తి కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని. ఒకరోజైతే కేటీఆర్ గారు వారి బర్త్డే రోజు మన హైదరాబాద్లోని ఒక పెద్ద మీటింగ్ పెట్టి మా దివ్యాంగ సోదరులకు పెద్ద ఎత్తున వెహికల్స్ అన్నీ కూడా ఇచ్చున్నారు. ఒక మంచి వెహికల్స్ తీసుకొచ్చి దాంట్లో ఆ రోజు మీ అందరు సంతోషం చూస్తూ ఉంటే, ఆ వెహికల్ తీసుకొని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున పెట్టున్నారు. అట్లా హక్కున చేర్చుకున్నారు. ఆ రోజు కేసీఆర్ గారి డైరెక్షన్తో హక్కున చేర్చుకున్న సందర్భం. గతంలో తెలంగాణ రాకముందు మనకి ఎంత 500 వచ్చేది. మీకు 500 వచ్చిందని కేసీఆర్ గారు రాగానే పెంచున్నారు. 1,500 చేస్తున్నారు. 1,500 నుండి మళ్ళీ 3,000 చేస్తున్నారు. 3,000 నుండి వాళ్ళకి ఏం సరిపోతాయని 4,000 కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్పారు? 4,000 ఏం సరిపోతాయి, మేము వస్తే 6,000 అన్నారు. ఇవన్నీ కూడా 100 రోజులలోనే చేస్తామన్నారు. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని 100 రోజులలోనే చేస్తామన్నారు. మరి ఆ 100 రోజులు ఇంకా అయినాయో లేదో వాళ్ళకి అర్థమవుతలేదు. కానీ ప్రభుత్వం దౌర్భాగ్యం ఏంటంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకోవాలి, అధికారికంగా జరుపుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా మర్చిపోయారంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయి లేదు, ఈ రాష్ట్రం మంత్రివర్గానికి సోయి లేదు. మరి అధికారులు ఏం చేస్తుంటే అర్థమవుతలేదు. అట్లీస్ట్ అధికారులనే చెప్పాలి, వీళ్ళని గౌరవించుకోవాలి, ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని. అది కూడా ధ్యాస లేకుండా
నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. మిమ్మల్ని అందరినీ పిలిచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం వచ్చిందంటే చాలు వాసుదేవరెడ్డి గారు పరిగెత్తేవాడు, అక్కడ ఇక్కడ పరిగెత్తి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని. ఒకరోజైతే కేటీఆర్ గారు వారి బర్త్డే రోజు మన హైదరాబాద్లోనే ఒక పెద్ద మీటింగ్ పెట్టి మా దివ్యాంగ సోదరులకు పెద్ద ఎత్తున వెహికల్స్ అన్నీ కూడా ఇచ్చున్నారు. ఒక మంచి వెహికల్స్ తీసుకొచ్చి దాంట్లో ఆ రోజు మీ అందరు సంతోషం చూస్తూ ఉంటే, ఆ వెహికల్ తీసుకొని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున పెట్టున్నారు. అట్లా అక్కున చేర్చుకున్నారు. ఆ రోజు కేసీఆర్ గారి డైరెక్షన్తో అక్కున చేర్చుకున్న సందర్భం. గతంలో అక్టోబర్లో వచ్చిన మోంతా తుఫాన్ కారణంగా వరంగల్లో జరిగిన భారీ నష్టాన్ని లోక్సభలో వచ్చిన ఎంపీ కడియం కావ్య తక్షణ సహాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. రోడ్లు, డ్రైనేజ్, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పునరుద్ధరణకు కనీసం 100 కోట్లు అవసరమని స్పష్టం చేశారు. అమృత్ 2.0 కింద ప్రత్యేక నిధులు మార్చి 2026 నాటికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్న మౌలిక వసతులపై ఉన్నత స్థాయి ఆడిట్ ఆదేశించాలని కోరారు. వరదల వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను లోక్సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రకృతి వైపరీత్యాల్లో కేంద్రం సహకారం కీలకమని, బాధితులకు తక్షణ ఉపశమనం అవసరమని ఆమె స్పష్టం చేశారు. వరంగల్ అభివృద్ధికి అవసరమైన సహాయం త్వరగా అందాలని కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. Feet road at Pochama Maidan have been washed away, turning into rivers of slush with deep craters. Nearly 1,200 residents were evacuated to 12 relief camps. Incomplete drainage works under Amrut and Smart Cities mission, only 66% of 1,800 crores completed. Exposed systemic failure in planning and maintenance. I urge the Honorable Minister of Housing and Urban Affairs to release special central funds under Amrut 2.0 for immediate resurfacing and flood resilient repairs of internal roads by March 2026. Order a high-level audit of GWMC infrastructure and integrate real-time monitoring. Announce an immediate relief package of 100 crores for road restoration. Warangal, a heritage smart city, deserves resilient roads, not recurring ruin. Thank you, Madam. శ్రీమతి కే. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత ఉన్న నాయకుడిగా పవన్ ఇలాంటి మాట్లాడడం తగదన్నారు. పవన్ ను నేరుగా ఉద్దేశించి ఇకపై జడ్చర్లలో ఆయన సినిమాలు ఆడనివ్వబోవని స్పష్టం చేశారు. తనపై పవన్ ఏం చేయడలన్న ధైర్యంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అనిరుద్ తెలిపారు. వ్యాఖ్యలు చేసి 10 రోజులు గడిచినా ఇప్పటికీ పవన్ స్పందించకపోవడం మరింత అనుచితమని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా దీనిపై స్పందించాలని ఆయన కోరారు. జడ్చర్ల మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలకు చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకులకు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. క్షమాపణ చెప్పాలని చెప్పి. కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని. సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర భావోద్వేగాలకు గురిచేశాయని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తి ధార్మిక అంశాలపై ఇలా మాట్లాడడం హిందూ సమాజాన్ని బాధ పెట్టడమే కాకుండా సమాజంలో విభేదాలను పెంచే ప్రమాదం ఉందన్నారు. వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. అల్లా లేదా జీసస్ గురించి మాట్లాడే ధైర్యం సీఎంకు ఉందా అని భాను ప్రశ్నించారు. హిందూ దేవుళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. మాట్లాడే ధైర్యం నీకుందా? ఈరోజు హిందువులు ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు హిందువులు రాయిని, రప్పని, పుట్టని, చెట్టుని, గుట్టని పూజ చేస్తారు. అది మా సాంప్రదాయం, మన సాంప్రదాయం. కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని ఈరోజు అవహేళన చేస్తూ నువ్వు రాజకీయాలకి ముడిపెడుతూ, రాజకీయాలకి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలీదు. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో టైం టేబుల్ మారిగా ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉంటారు. నువ్వు కూడా 2-3 పార్టీలు తిరిగి వచ్చినట్టు వ్యక్తివి. నువ్వు రాజకీయాల్ని, దేవుల్ని అనుసంధానం చేస్తూ నువ్వు మాట్లాడడం ఇది నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. వెంటనే నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయ బలం, స్పష్టమైన ఎజెండా, పాలనా మోడల్ను దేశానికి చూపడంలో కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిందన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కీలక రాజకీయ పరిణామాలపై కూడా కాంగ్రెస్ స్పందన చాలా మందగించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్కు నాయకత్వ రూపముందని, దేశ ప్రజలకు నమ్మకాన్ని కలిగించే విధానాలు చూపించలేకపోవడం దురదృష్టకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనికి విరుద్ధంగా బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ అభివృద్ధి మోడల్ను దేశానికి చూపగల సామర్థ్యం కలిగిందని తెలిపారు. I'd say Congress is the largest party today in the opposition. They've failed to enthuse people, they've failed to modernize, they've failed to organize, then they've failed to present a credible alternative nationally. That's beyond doubt. And that is why BJP is getting away without any serious scrutiny. BJP is able to, win election after election because the biggest asset of Prime Minister Modi, if you ask me, is Mr. Rahul Gandhi himself. That is the reality. You can see it. So the point is, unless Congress wakes up from its deep slumber, modernizes, organizes itself, and presents itself in a form that people are able to appreciate, not much is going to change. Yes, there will be regional forces like Mr. Stalin here or the AIA, DMK, who are able to hold off Congress and BJP in their state in Tamil Nadu. And I really salute the people of Tamil Nadu for basically challenging the central overreach, if you ask me, from both central parties. Be it West Bengal, where Didi has shown that, she's able to hold off BJP. Even in Telangana, we were able to hold off BJP and Congress for 10 years and we lost by a whisker in the last election. So it is the strong regional parties that have been able to hold off, including Kejriwal, who's won 3 terms on the trot. The biggest letdown for this country right now since 1996 or post that has been the Congress party, without a question. The lack of unity is the biggest challenge. For instance, I'm fighting Congress in my state and BJP in my state. సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని బీజేపీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ధార్మిక అంశాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని పార్టీలోని ముఖ్య నేతలు విమర్శించారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇది పరిపాలన సౌలభ్యం కోసం ఏదైనా డీసెంట్రలైజేషన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇది సెంట్రలైజ్ చేసి ఏకీకృతం చేసి ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలకు ఏం మంచి జరగదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసి పరిధి పెంచి దాదాపు 20 మున్సిపాలిటీసు 7 మున్సిపల్ కార్పొరేషన్స్ దాన్ని జోడించి ఏదో పెద్ద నగరం కింద మేము దీన్ని సృష్టించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇది పరిపాలన సౌలభ్యం కోసం ఏదైనా డీసెంట్రలైజేషన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇది సెంట్రలైజ్ చేసి ఏకీకృతం చేసి ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలకు ఏం. బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ లలితను అరెస్ట్ చేశారు. బస్టాండ్లో ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నామను ప్రత్యేక బృందాలు ట్రాకింగ్ చేసి పట్టుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. నిందితురాలి వద్ద నుండి 136 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 15 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసినట్లు వెల్లడించారు. లలిత అలియాస్ పద్మ నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందింది. ఆమె ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్టాండ్లు, రద్దీ కూడళ్లు, మార్కెట్ల వంటి ప్రాంతాల్లో అవకాశాన్ని చూసి చోరీలకు పాల్పడేదని పోలీసులు గుర్తించారు. ఇటువంటి నేరాలు నమోదవడంతో ప్రత్యేక టీంని ఇంకొల్లు పోలీసుతో ఫామ్ చేసి ఈ చోరీలు ప్రవర్తినటువంటి గ్యాంగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈ అంతర్రాష్ట్ర నిందితురాలను పట్టుకోవడం జరిగింది. ఈమె ఇటీవల బాపట్ల జిల్లాలో ఇంకొల్లు, అద్దంకి ఈ టౌన్లతో పాటు నర్సరావుపేట, తుని పోలీస్ స్టేషన్స్లో కూడా రీసెంట్గా 5 చోరీలకు పాల్పడడం జరిగింది. ఈ 5 చోరీలకు సంబంధించినటువంటి 15 లక్షలైనటువంటి 136 గ్రాములైనటువంటి బంగారు ఆభరణాలని నిందితురాల నుంచి రికవరీ చేసి అరెస్టు చూపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఏపీలో వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ఏరియాల్లో కడప, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో సుమారు 17 పైగా నేరాలు గతంలో చేయడం జరిగింది. చివరిగా తెలంగాణలో ఈ వరంగల్
ప్రాంతంలో నేరాలకు పాల్పడుతూ 2020లో కూడా జైలుకి వెళ్ళి జైలు శిక్ష అనుభవించడం జరిగింది. తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ పవన్ కళ్యాణ్ చేసిన తెలంగాణ దిష్టి వ్యాఖ్యలు ప్రజల భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్ర ప్రజలను ప్రతికూలంగా చూడలేదని, అలాంటి భావనలను రెచ్చగొట్టడం బాధాకరమని ఆమె అన్నారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలైనప్పటికీ ఇరు రాజ్యాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, తమ ఆకాంక్ష ఎప్పటికీ మారలేదని కవిత పేర్కొన్నారు. మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. మరి అదే విధంగా రాష్ట్ర ఉద్యమంలో అమరులైనటువంటి వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఉద్యమకారులకు సంబంధించి 250 గజాల జాగా, పెన్షన్, అదే విధంగా గుర్తింపు కార్డు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానదో డిసెంబర్ 9 నాడు ఖచ్చితంగా అనౌన్స్ చేయాల్సిందే. చేయకపోతే మాత్రం ఉద్యమకారులందరం కూడా గవర్నమెంట్ భూములు తీసుకుంటాం, జాగృతి జెండాలు వాడతాం, భూ పోరాటాలకు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. చెయ్యి ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా. ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది. ఇవాళ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం 10 రోజులు ఆలస్యంగా స్పందించడం ఆశ్చర్యకరమని బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పవన్ పై కఠినంగా మాట్లాడే బదులు ఆయన సినిమాలు ఆడవని మంత్రులు హెచ్చరించడం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమన్నారు. మీరు చూడొద్దు అంటే ఆయన అభిమానులు ఆగిపోతారా అంటూ ప్రశ్నించిన జగదీష్ సినిమాలను రాజకీయ ప్రతీకారానికి వేదికగా మార్చడం సరైన పద్ధతి కాదన్నారు. నేతలు ప్రజల మనసులో ఉన్న భావాలను అర్థం చేసుకుని స్పందించాలి గానీ వ్యక్తిగత కోపంతో చేసే వ్యాఖ్యలు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాయని పేర్కొన్నారు. పంచుకునే పనిలో ఉన్నారా? ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక అవతల వ్యక్తి వ్యాఖ్యలు చేసి, అవతల బాధ్యుడు వ్యాఖ్యలు చేసి 10 రోజులు అవుతుంటే వాటర్ నీళ్ళు కలుపుకుంటూ ఆయన మత్తులు ఉన్నారా? కమిషన్ల పైసలకి పెట్టుకోవడానికి సమయం సరిపోలేదా? ఎందుకు 10 రోజుల తర్వాత స్పందించి ఈ రకంగా మాట్లాడుతున్నారు? చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇది. లేదా ఇద్దరు అనుకోని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏమైనా మాట్లాడుతున్నారా? 10 రోజులు పడుతుందా ఒక విషయం మీద స్పందించడానికి? తెలంగాణ హక్కుల పట్ల, తెలంగాణ ఆశల పట్ల, తెలంగాణ ఆకాంక్షల పట్ల వీళ్ళకి ఏమాత్రం సోయి లేదు, బాధ్యత లేదు. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి కేవలం కమిషన్ల దందా కొరకు, ప్రభుత్వాన్ని ప్లాట్ల దందా కొరకు వాడుతున్నారు. ఉన్న భూముల్ని మందికి అప్పనంగా అప్పచెప్పి వాళ్ళ బొక్కసాలు నింపుకోవడానికి వాడుకుంటున్నారు ప్రధానం తప్ప జ్ఞానం లేదు. ఇవాళ ఏందో సినిమాల ఆప్తం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కు లేదని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం ఎవరికీ అందనిదన్నారు. కేటీఆర్ చేసే వ్యాఖ్యలు సొంత రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటాయని, దేశానికి ప్రత్యామ్నాయ నాయకత్వం గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని జగ్గారెడ్డి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తోందని, రాహుల్ గాంధీ దేశ ప్రజల మనసుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారని పేర్కొన్నారు. మీరు నైతికంగా, రాజకీయంగా ఎటు చూసినా రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాలిటీని ప్రశ్నించే నైతిక హక్కు, ఆ పర్సనాలిటీ కేటీఆర్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది. నంబర్ 1 పాయింట్. అయితే నేనేమంటున్నానంటే, రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పోడో మీకు చెప్పడానికి సాక్ష్యం జగ్గారెడ్డి, నా ఫ్రెండ్ కుసుమ్ కుమార్. మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ ఎంత గొప్పోడో ఒక సాక్ష్యం, రాష్ట్ర విభజన కంటే ఒక సాక్ష్యాన్ని నేను రాహుల్ గాంధీ గారు, అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారు నేను ఎవరో తెలియదు, జగ్గారెడ్డి అంటే ఎవరో రాహుల్ గాంధీ గారు తెలియదు. నేను సాధారణమైన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, నేను ఎవరో రాహుల్ గాంధీ తెలియదు. అప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు నేను ఒక ఎమ్మెల్యేని ఎట్లా గుర్తుపడతాడు? పాసిబుల్ ఉండదు మాకు. అట్లా ప్రాంతీయ పార్టీ కాదు కదా గుర్తుపట్టడానికి, దేశం జాతీయ పార్టీ. అయితే ఆ రోజు నేను చెప్పిన భయ్ అందరం కలిసి ఉందాము. నేను అన్న ఆలోచన వేరు,
నా ఆలోచన వేరు, నా డిజైన్ వేరు. భయ్ అందరం కలిసి ఉందాం భయ్, ఎందుకు ఇదంతా, అందుకే కొంత వివరణ ఇచ్చిన. మళ్ళీ ఎక్కువ దాంట్లో పోనీగా నేను, ఎందుకంటే మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు, ఇందులో మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు. ఫోనా బంద్ కర్లేవు ప్లీజ్. రాజకీయ పోరాటం చేసిర్రు మీరు రాజకీయ పోరాటము, స్వయం పరిపాలన రావాలి అని రాజకీయ పోరాటం చేసిర్రు. పులివెందుల వైఎస్ఆర్సీపీ మండల గ్రామ కమిటీల సన్నాహక సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గుండాలు పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అలాంటి సమయంలో వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ క్యాడర్కు సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సాగేందుకు ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని అవినాష్ అన్నారు. టీడీపీ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు బలమైన ఐక్యత అవసరమని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే మనం కట్టామో దాన్ని వినియోగంలో తీసుకోవాలి, దాన్ని గాలికి వదిలేసినారు. మనం చేపట్టిన అన్ని మంచి కార్యక్రమాలు కూడా మరి కనీసం మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. వాటర్ ట్రీట్ పనులు చిన్న కొద్దిపాటి పనులు చేస్తే మున్సిపాలిటీ నీళ్ళు వచ్చి ఇప్పటివరకు నీళ్ళు అంటే మనం చేసిన పనులను పూర్తిగా ఈ ప్రభుత్వం ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడైనట్టుగా పూర్తిగా గాలికి వదిలేసింది. సో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినామని చెప్పి గట్టిగా ఓటు అడిగే పరిస్థితి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి దేని నమ్ముకున్నాడు? క్రైమ్ నమ్ముకున్నాడు, కేవలం క్రైమ్ నమ్ముకున్నాడు. ఆగస్టు మాసంలో ఇక్కడ మన వేపు రామన్న కేవాద్రి మన ఎమ్మెల్సీ రమేష్ మీరు ఎందుకున్నాం ఎలక్షన్ రోజు ఖచ్చితంగా దీనికోసం ఖచ్చితంగా ఎలక్షన్ రోజు మనమందరం కూడా. ఇవి అప్డేట్స్ కి వాచింగ్ ఎవర్ టీవీ న్యూస్. కార్యక్రమాలు మనస్ఫూర్తిగా మేయర్